హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు శనగపిండి, అలానే శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము అంతే క్వాంటిటీలో సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు బియ్య పిండి, 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వ అండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసేస్తే ఉండలు ఎక్కువగా కడతాయండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎంత పలుచగా కలుపుకుంటామో అంతే పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర ప్లేస్లో పాలకూరను కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా పాలకూరను వేస్తాను. ఈరోజు వీడియోలో మాత్రం కొత్తిమీర వేసి చేస్తున్నానండి. మంచి కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలానే కొంచెం కారం, జీలకర్ర అండి. కారాన్ని మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే దీంట్లో మనం సూజీ రవ్వ వేసాం కాబట్టి అది నానటం కోసం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాము. 2 నిమిషాల తర్వాత బ్యాటర్ కాస్త థిక్గా అయ్యింది. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. మీరు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఇక లాస్ట్లో ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకొని కాస్త నీళ్లు వేసుకొని మనం ఇలాగ ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. దోశ పాన్ పైన ఉన్న క్రిములన్నీ కూడా పోతాయండి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల దోశ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం పిండిని ఒకసారి బాగా కలిపి, నేను తీసుకున్న గరిటె చిన్నది కాబట్టి ఇక్కడ ఒక్క గరిటె ఇంకా సగం వరకు పిండిని తీసుకొని నేను ఇక్కడ ఇలా పల్చగా దోశనైతే స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని ఇలా చుట్టూరు వేసుకుంటే సరిపోతుందండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చట్నీ కూడా అవసరం లేదండి, ఉట్టినోటితో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చట్నీతో కానీ లేదు అనుకుంటే నార్మల్గా అయినా కూడా తినేయచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.